నా పేరు డాక్టర్ జి హర్షవర్ధన్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ అట్ హర్ష హాస్పిటల్, కంటేశ్వర్, నిజామాబాద్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి అడాప్షన్ గురించి. సో దీన్నే తెలుగులో దత్తత తీసుకోవడం అని అంటారు. సో దీని డెఫినేషన్ ఏంటో కూడా తెలుసుకుందాము. సో అడాప్షన్ అనేది ఒక లీగల్ ప్రాసెస్ వేర్ బై ఒక చైల్డ్ని ఒక పర్సన్ కానివ్వండి లేదా కపుల్ చట్టపరంగా తన సొంత బిడ్డలాగా స్వీకరించడాన్ని అడాప్షన్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే బయోలాజికల్ చైల్డ్కి ఉన్న అన్ని రైట్స్ అడాప్టెడ్ చైల్డ్ కూడా వర్తిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రివిలేజెస్ కానీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ వర్తిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే మనము ఒక పర్సన్ని పేరెంట్ లాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, అలాగే పేరెంట్ చైల్డ్ రిలేషన్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. సో ఇది అడాప్షన్ డెఫినేషన్. సో అలాగే అడాప్షన్కి సంబంధించిన హిస్టారికల్ రూట్స్ కూడా ఉంటాయి. సో వీటి గురించి కూడా తెలుసుకుందాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ హిస్టరీలో చూసుకుంటే మహాభారతలో గ్రేటెస్ట్ వారియర్ కర్ణుడు ఉంటాడు. కర్ణుడిని కుంతిమాత అబాండన్ చేస్తుంది. అతిరథుడు ఇంకా రాధా అనేవాళ్ళు కర్ణుడిని దత్తత తీసుకుంటారు. సో అలాగే పెంచినప్పుడు కర్ణుడు రాధేయుడుగా కూడా మనకి అభివర్ణిస్తాం మనము. సో అలాగే శకుంతలాదేవిని రిషి కర్ణుడు అడాప్ట్ చేసుకుంటాడు. అండ్ అలాగే ఈజిప్షియన్ హిస్టరీ చూసుకుంటే మోజెస్ అని ఉంటాడు, తన హిస్టరీ కూడా కర్ణుడికి సిమిలర్గా ఉంటుంది. సో ఇవన్నీ హిస్టారికల్ ఆస్పెక్ట్స్ మన అడాప్షన్కి సంబంధించినవి. నెక్స్ట్ మనం ఫోస్టర్ కేర్ గురించి మాట్లాడుకుందాము. ఈ ఫోస్టర్ కేర్ అనేది ఒక టెంపరీ సబ్స్టిట్యూట్ కేర్, అడాప్షన్కి ప్రీ ప్రాసెస్ లాగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చైల్డ్ని రిహాబిలిటేటరీ మెజర్స్ తీసుకొని ఒక ఎన్జిఓ కానీ గవర్నమెంట్ బాడీ ఇది మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే చైల్డ్ ఓన్ పేరెంట్స్ చైల్డ్ని చూడొచ్చు, అలాగే పేరెంటల్ కేర్ కూడా ఇవ్వచ్చు. సో దీన్ని ప్రీ అడాప్షన్ ఫాస్టర్ కేర్ కూడా అంటారు. సో ఇక్కడ ఏంటంటే పిల్లవాడికి అన్ని రైట్స్ ఇంకా మెయింటెనెన్స్ అనేది నడుస్తుంది ప్రీ అడాప్షన్. సో ఇక్కడ యూజువల్గా చైల్డ్ ఒకవేళ స్ట్రెస్ఫుల్ కండిషన్లో ఉన్నప్పుడు లేదా న్యాచురల్ కెలామిటీస్లో ఉన్నప్పుడు ఇలాంటి ఫోస్టర్ కేర్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ప్రీవియస్గా ఇన్స్టిట్యూషనలైజేషన్ అని ఉండేది. సో అక్కడ ఏంటంటే చైల్డ్ నెగ్లెక్ట్కి గురవడము, ఎక్స్ప్లాయిటేషన్కి గురవడము, అలాగే ఫిజికల్ సెక్షువల్ అబ్యూస్కి గురవడము, ఇలాంటి ఇష్యూస్ చూసాము. సో ఇలాంటి ప్రాసెస్ని స్లోగా స్టాప్ చేసి ఈ ఫోస్టర్ కేర్ ఇంకా అడాప్షన్ అనే దానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ బాడీస్ ఈ అడాప్షన్ని చూసుకుంటాయో కూడా తెలుసుకున్నాము. జువెనైల్ జస్టిస్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఉంటుంది, 2006లో స్టార్ట్ చేశారు. ఇదొక యాక్ట్. ఇంకా అలాగే కారా అని ఉంటుంది, దీంట్లో చైల్డ్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ అని అంటారు. ఈ రెండు బాడీస్ నోడల్ బాడీస్ ఉంటాయి అడాప్షన్కి. సో ఇవి ఇంపార్టెంట్ ఉంటాయి. అలాగే ఫండమెంటల్ రైట్స్ గురించి కూడా తెలుసుకున్నాము. ఇక్కడ ఏంటంటే అడాప్ట్ అయిన చైల్డ్ బెస్ట్ ఇంట్రెస్ట్ అనేది కాపాడాలి అడాప్షన్ ప్రాసెస్. అలాగే ఏ ఫైనాన్షియల్ గెయిన్ ఎక్స్పెక్ట్ చేసి అడాప్షన్ ప్రాసెస్ అనేది జరగకూడదు. అండ్ అలాగే ఇండియన్ నేషనల్స్కే అడాప్షన్ ప్రాసెస్ అనేది ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు కంపేర్ టు ఫారిన్ నేషనల్స్. ఎందుకంటే చైల్డ్ ఈజీగా అడ్జస్ట్ అవుతాడన్న ఒక ఇంపార్టెంట్ థింగ్ వల్ల ఇది జరుగుతుంది. అండ్ ఇది ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఇంకా టైం లైన్ ప్రకారం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనము ఎవరెవరు ఈ అడాప్షన్ ప్రాసెస్కి ఎలిజిబుల్లో కూడా తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు ఎవరినైనా ఈ అడాప్షన్ ప్రాసెస్కి చూస్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్మ్యారీడ్ పర్సన్ ఉండొచ్చు, లేదా చైల్డ్లెస్ కపుల్స్ ఉండొచ్చు, లేదా మ్యారీడ్ కపుల్ విత్ మేల్ ఆర్ ఫీమేల్ చైల్డ్ ఉన్నా కానీ వాళ్ళు అడాప్షన్కి ఎలిజిబుల్ ఉంటారు. అండ్ అలాగే ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్ అంటారు. సో వీళ్ళని షార్ట్కట్లో ప్యాప్స్ అని అంటారు. సో వీళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు అడాప్షన్కి. సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ కోర్ట్ని అప్రోచ్ కాకుండా ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది. సో దాంట్లో వీళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి ఎలిజిబుల్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో దాన్ని కేరింగ్స్ అంటారు యూజువల్గా ఆన్లైన్ పోర్టల్ వెబ్సైట్ వచ్చేసి. సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసి చైల్డ్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ, అలాగే గైడెన్స్ సిస్టమ్ అని అంటాము. సో నెక్స్ట్ మనము రోల్ ఆఫ్ పీడియాట్రిషియన్ కూడా తెలుసుకుందాము. ఈ అడాప్షన్ ప్రాసెస్లో పీడియాట్రిషియన్ రోల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మెడికల్ కేర్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో ఇది ప్రీ అడాప్షన్ కావచ్చు, అడాప్షన్ ప్రాసెస్లో కావచ్చు, అలాగే పోస్ట్ అడాప్షన్ ప్రాసెస్లో కూడా ఇది ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే చైల్డ్ని మెంటల్ స్టేట్, ఫిజికల్ స్టేట్, అలాగే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ కొన్ని లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ పీడియాట్రిక్ తను ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. సో అవి ఏంటో కూడా తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అడాప్టెడ్ చైల్డ్ పీడియాట్రిషియన్ దగ్గరికి వచ్చినప్పుడు చైల్డ్ బర్త్ హిస్టరీ తెలుసుకోవడము, తన వ్యాక్సినేషన్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా, అండ్ ప్రజెంట్ మెడికల్ కండిషన్ ఎలా ఉంది, అండ్ అలాగే తనకి అక్యూట్ ఇంకా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్లోసిస్ కానివ్వండి, హెపటైటిస్ కానివ్వండి, హెచ్ఐవి ఇలాంటి అన్ని రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మ్యాటర్నల్ డిప్రైవేషన్ ఏదైనా ఉందా తెలుసుకోవాలి. అండ్ వాళ్ళ ప్రజెంట్ ఇంకా పాస్ట్ హిస్టరీస్ తెలుసుకోవాలి. వెయిట్ ఇంకా గ్రోత్ డెవలప్మెంటల్ స్టార్టింగ్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అండ్ అలాగే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అని ఉంటుంది, అది కూడా ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది.
అండ్ కొన్ని స్క్రీనింగ్ టెస్ట్స్ ఉంటాయి, అవి కూడా కంపల్సరీ ఈ అడాప్టెడ్ చైల్డ్కి చేయాల్సి వస్తుంది ఆన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ ఎప్పుడైతే హాస్పిటల్కి రీచ్ అవుతారో. ఫర్ ఎగ్జాంపుల్ అది హియరింగ్ టెస్ట్ ఉంటుంది అండ్ విజన్ టెస్టింగ్ అంటారు, ఐ టెస్ట్, అవన్నీ చేయాల్సి వస్తుంది. అండ్ స్కిన్ ఇంకా ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయో రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ రొటీన్గా బ్లడ్ టెస్ట్స్, స్టూల్ టెస్ట్స్, ఇంకా యూరిన్ టెస్ట్స్ ఇవన్నీ ఉంటాయి రూల్ అవుట్ చేసుకోవడానికి. సో మేజర్గా ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ మనము ఈ న్యూగా అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్కి కూడా కొన్ని గైడెన్స్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇది ఎన్జిఓస్ కానీ గవర్నమెంట్ బాడీస్ కానీ అడ్వకేట్ చేస్తారు. సో అవేంటో కూడా తెలుసుకుందాము. సో కొత్తగా అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్ చైల్డ్కి అక్లిమటైజ్ కావడానికి ఇవి ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే చైల్డ్ తోటి వాళ్ళు ఫ్రీగా మాట్లాడాలి ఈ అడాప్షన్ ప్రాసెస్ గురించి. వేరే వాళ్ళతో తెలుసుకోవడం కంటే డైరెక్ట్గా పిల్లవాడికి అడాప్షన్ ప్రాసెస్ గురించి చెప్పాలి. అండ్ అలాగే తను కమ్యూనికేట్ అవుతున్నాడా లేదా అడ్జస్ట్ అవుతున్నాడా లేదా తెలుసుకోవాలి. అండ్ అడాప్ట్ అయిన చైల్డ్ రిలేటివ్స్ వల్ల కొంచెం నెగ్లెక్ట్ ఉండడము లేదా యాక్సెప్టెన్స్ ఉండకపోవడం ఇలాంటి విషయాలు కూడా ఉంటాయి. సో ఇలాంటివి ఉంటే ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది. అండ్ చైల్డ్ పేరెంట్ రిలేషన్ అనేది స్టెబిలైజ్ చేయాలి అండ్ అలాగే ఎస్టాబ్లిష్ చేయడానికి ఇవన్నీ గైడెన్స్ ఇంపార్టెన్స్ అవుతుంది. సో నెక్స్ట్ మనము అలాగే ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్ గురించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా తెలుసుకుందాము. సో ఇక్కడ మనం ఒక ప్లే కార్డ్ చూపిస్తున్నాము. సో దీంట్లో సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, ఏంటో కూడా తెలుసుకుందాము. సో ఇక్కడ అడిషనల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్ అంటారు. దీన్ని షార్ట్కట్లో ప్యాప్స్ అని అంటారు. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ప్యాప్స్ అనేవాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా అండ్ ఎమోషనల్గా స్టేబుల్గా ఉండాలి అండ్ ఫైనాన్షియల్గా కేపబుల్గా ఉండాలి అడాప్షన్కి, అండ్ అడాప్షన్కి మోటివేటెడ్ అయి ఉండాలి. అండ్ వీళ్ళకి ఎలాంటి లైఫ్ థ్రెటనింగ్ మెడికల్ కండిషన్ ఉండకూడదు. అండ్ వీళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మ్యారిటల్ స్టేటస్ ఇంకా బయాలజికల్ చైల్డ్ ఉన్నా కానీ వీళ్ళు అడాప్ట్ చేసుకునే క్రైటీరియా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ఫీమేల్ ఉంటే తను మేల్ చైల్డ్ ఆర్ ఫీమేల్ చైల్డ్ ఎవరినైనా అడాప్ట్ చేసుకోవచ్చు, దీనికి ఎలిజిబుల్ ఉంటారు. అండ్ అలాగే సింగిల్ మేల్ ఉంటే వీళ్ళు గర్ల్ చైల్డ్ని మాత్రం అడాప్ట్ చేసుకోలేరు. అండ్ ఇన్ కేస్ ఆఫ్ కపుల్ ఉంటే కన్సెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది ఇద్దరి దగ్గర. అండ్ అడాప్షన్ అనేది యూజువల్గా స్టేబుల్ మ్యారిటల్ రిలేషన్షిప్ ఉంటేనే ఇస్తారు. అట్లీస్ట్ మినిమం 2 years స్టేబుల్ మ్యారిటల్ రిలేషన్షిప్ అనేది ఉండాలి. అండ్ మినిమం ఏజ్ డిఫరెన్స్ అనేది చైల్డ్కి ఇంకా ఐదర్ ఆఫ్ ది ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్కి లెస్ దాన్ 25 years అనేది ఉండొద్దు. అండ్ కపుల్స్కి ఎవరికైతే మోర్ దాన్ 4 children ఉంటారో వాళ్ళు ఈ అడాప్షన్ ప్రాసెస్కి ఎలిజిబుల్ ఉండరు. అండ్ నెక్స్ట్ ఈ వెబ్సైట్ గురించి కూడా తెలుసుకుందాము. ఎవరైతే పేరెంట్స్ ఇంకా కొత్తగా ఉండేవాళ్ళు అడాప్షన్కి విల్లింగ్ ఉంటారో ఈ వెబ్సైట్ నార్మల్గా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఇది రిజిస్టర్ చేసుకోవచ్చు. carings.wcd.gov.in అని ఉంటుంది. సో నెక్స్ట్ మనం అలాగే ఏజ్ లిమిట్స్ కూడా తెలుసుకుందాము. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ప్యాప్స్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏ ఏజ్ వాళ్ళకి ఏ ఏజ్ పిల్లలు ఇస్తారో కూడా తెలుసుకుందాము. సో ఇక్కడ ఏజ్ ఆఫ్ ది చైల్డ్ అని చూస్తున్నాం మనం. అలాగే మ్యాక్సిమం కాంపోజిట్ ఏజ్ ఆఫ్ ప్యాప్ అని ఉంది, అలాగే మ్యాక్సిమం ఏజ్ ఆఫ్ సింగిల్ ప్యాప్ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే కాంపోజిట్ ఏజ్ అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఏజ్ కలిపి ఉంటే వాళ్ళకి ఎంత ఏజ్ ఉన్న పిల్లవాడిని ఇస్తారో ఇక్కడ అబ్రివేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ ఇంకా హస్బెండ్ ఏజ్ ఇద్దరిది కలిపి 90 years ఉండి అండ్ అలాగే సింగిల్ పర్సన్ అయితే 45 years ఉంటే వాళ్ళకి అప్ టు 4 years ఉన్న పిల్లవాడిని అడాప్ట్ చేసుకునేడానికి ఎలిజిబుల్ ఉంటారు. అండ్ అలాగే కాంపోజిట్ ఏజ్ ఇద్దరిది వైఫ్ హస్బెండ్ ఏజ్ వచ్చేసి 100 years ఉండి అలాగే సింగిల్ పర్సన్ది 50 years ఉంటే వాళ్ళు 4 to 8 years పిల్లవాడిని అడాప్ట్ చేసుకోవచ్చు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఏజ్ ఇద్దరిది కలిపి 110 years ఉండి లేదా సింగిల్ పర్సన్ది 55 years ఉంటే వాళ్ళు 8 years to 18 years పిల్లవాడిని అడాప్ట్ చేసుకోవచ్చు. సో ఇది మనం చూస్తున్న ఇంపార్టెంట్ టేబుల్ అడాప్షన్కి సంబంధించింది. సో ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అడాప్షన్ ప్రాసెస్ గురించి. ఇది సోషల్ పీడియాట్రిక్స్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో దీని గురించి అవేర్నెస్ పెరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.